హలో వెల్కమ్ టు సిమ్స్మార్ట్స్ ఆన్లైన్ సెషన్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో మండల ఆర్ట్ అనేది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఈ పర్టికులర్ సెషన్కి ఏమేమి మెటీరియల్ వాడతాం అనేది ఫస్ట్ చెప్తాను. సో పేపర్ మీరు మామూలు పేపర్ బదులు గ్రాఫ్ షీట్ అన్నా లేకపోతే గ్రిడ్ షీట్ అన్నా ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. మీకు గ్రిడ్ షీట్ దొరకకపోతే గ్రాఫ్ షీట్ ఎక్కడైనా స్టేషనరీలో దొరుకుద్ది. మీరు మ్యాథ్స్కి వాడతారు కదా, అదే సేమ్ గ్రాఫ్ షీట్ వాడేయచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పెన్ అనేది మీకు ఫైన్ టిప్ పెన్స్ దొరుకుతాయి. 0.5 ఆర్ బిలో దట్ ఏదైనా పర్వాలేదు. సో ఆ పెన్తో చేస్తే బెటర్. లేదు ప్రెజెంట్లీ ఏమీ లేకపోయినా పెన్సిల్ ఆర్ నార్మల్ పెన్ ఆల్సో ఓకే. సో ఈ వీటితో మనం స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఈ మండాల ఆర్ట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే మనం ఏ స్ట్రోక్ వేసినా చాలా సిమెట్రికల్గా ఉండాలి అంటే ఎటువైపు నుంచి చూసినా సమంగా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఈ మండల ఆర్ట్లో. సో అందుకే మనము ఈవెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు స్ట్రోక్స్ అనేవి ఎలా ఇవ్వాలి, డిజైన్స్ అనేవి ఎలా చేయాలి ఫస్ట్ అవి బాగా నేర్చుకుని దాని తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కొన్ని స్ట్రోక్స్ నేర్పిస్తాను. మీకు బాగా నేర్చుకోవాలి అంటే నాతో పాటు చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాకనే నెక్స్ట్ స్ట్రోక్ అనేది వెళ్ళండి. సో ఈ స్ట్రోక్స్ మనము గ్రిడ్ షీట్ పైన వేసుకుందాము. అండ్ ఫస్ట్ ఏ స్ట్రోక్ వేసే ముందు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ద లోవర్ లైన్ అనేది వేయాలి. లోవర్ లైన్ వేసాక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివర్స్ వ్యూ లాంటి స్ట్రోక్ వేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ప్రతి గ్రిడ్లో ఒక్కటే సమంగా వేస్తూ పోతున్నా. సో ఈ స్ట్రోక్ మీరు ఒక 5 సార్లన్నా ప్రాక్టీస్ చేయండి. గో వెరీ స్లో, ఎంత స్లో వెళ్తే అంత బెటర్. సో దాని తర్వాతనే మీరు నెక్స్ట్ అనేది వెళ్ళండి. ఈ సెకండ్ స్ట్రోక్ అనేది సేమ్ ఫస్ట్ స్ట్రోక్ లాగానే చేయాలి, కానీ కొంచెం డబుల్ ద లైన్స్. ఇందాక సింగిల్ బ్లాక్లో చేశాను, ఇప్పుడు డబుల్ బ్లాక్లో చేస్తున్నాను, అంతే డిఫరెన్స్. సో నెమ్మదిగా వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, హరి ఏమీ లేదు. 100% సేమ్గా రావాలని కూడా నేను అనను. అట్లీస్ట్ ఒక 70 to 80% సేమ్ ఉన్నా పర్వాలేదు, అది చాలు. పక్కనోడికి అర్థం కూడా కాదు మీరు కొంచెం తప్పు వెళ్ళినా. సో అందుకే అట్లీస్ట్ ఒక 70 to 80% సేమ్గా వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు ఈ స్ట్రోక్ చూడండి, థర్డ్ స్ట్రోక్ ఎలా చేశాను. ఎవ్రీ 2 బ్లాక్స్కి ఒక స్ట్రోక్ తీసుకున్నాను. సో అదే అబ్జర్వ్ చేయండి. నా ప్రతి స్ట్రోక్లో నేను అసలు ఎన్ని డబ్బాలు వాడుతున్నాను అనేది చూడండి. దాని ప్రకారమే వెళ్ళండి. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ పోతేనే బెటర్. ఇప్పుడు ఫోర్త్ స్ట్రోక్ చూసారు అంటే మీకు ఎవ్రీ 2 ఇంచుమించు 4 బ్లాక్స్లో ఒక రివర్స్ వ్యూ వెళ్తుంది. సో దాని ప్రకారమే వెళ్ళండి. అండ్ పైన ఒక లైన్ అనేది మీరు ఒకవేళ బ్లాక్స్ అవన్నీ మీకు లేదు, మీరు ఆల్రెడీ బాగా వచ్చి డ్రాయింగ్ అనుకుంటే ఈ బ్లాక్స్ ఇవన్నీ మీ వల్ల కాదు అనుకుంటే పైన కింద లైన్ డ్రా చేసుకున్నా చేయొచ్చు. చిన్న డాట్స్ పెట్టుకుని ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకున్నా చేయొచ్చు. ఈ ఫోర్త్ స్ట్రోక్లో జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నా ఫిల్లింగ్కి, కానీ నెమ్మదిగా ఇంకా డీటెయిల్ ఫిల్లింగ్ నెమ్మదిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఇనిషియల్గా ఈ మాత్రం ఫిల్లింగ్ నేర్చుకుందాం. సో ఈ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంత నెమ్మదిగా నీట్గా లోపలే ఫిల్లింగ్ అనేది చేయండి. అండ్ ఎక్కడ వైట్ క్యాప్స్ లేకుండా చేయండి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు పెన్సిల్తో అన్నా నేర్చుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే పెన్సిల్తో నేర్చుకుంటే తప్పైతే కొంచెం ఎరేజ్ చేయొచ్చు కాబట్టి బాగా వచ్చేంత వరకు. లేదు అంటే మామూలు పెన్తో కూడా మీరు చేయొచ్చు. బ్లాక్ పెన్ తీసుకున్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదంతా ప్రాక్టీస్ అయ్యాకనే మీరు ఒకటి తర్వాత ఒకటి ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సరిగ్గా మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్ వేసి సర్కిల్ పెట్టి డాట్ పెట్టి మళ్ళీ స్ట్రెయిట్ లైన్ వేస్తున్నాను. సో దాని ప్రకారమే వెళ్ళండి. ఆ లైన్ ఫాలో అవ్వండి. ఆ గ్రిడ్ లైన్ దగ్గర నేను వేస్తున్నాను కదా, అలానే ఆ లైన్ మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే బెటర్. ఈ రైట్ సైడ్ నేను 5 times అని రాస్తున్నా. దట్ ఈస్ ద మినిమం థింగ్. మీకు ప్రాక్టీస్ ఎంతసార్లు చేస్తారు అంటే మీకు బాగా వచ్చేంత వరకు చేయొచ్చు. సో మినిమంగా అంటే నేను చెప్పే నెంబర్ మీరు మినిమంగా చేయండి. సో ఈ స్ట్రోక్ ఏంటి అంటే కొంచెం హిల్ట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్. సో ఇది కొంచెం షార్ప్గా వచ్చేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈ లోపల ఫిల్లింగ్ చూసారా, నేను 3 స్ట్రోక్స్ ఇచ్చాను, అన్నిట్లో 3నే ఇచ్చాను. సో మీరు 3 ఇస్తుంటే అన్నిట్లో 3నే ఇవ్వండి. 4 స్ట్రోక్స్ ఇస్తుంటే అన్నిట్లో 4 ఇవ్వండి. ఆ కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేస్తేనే మీకు ఫైనల్గా మంచిగా ఉంటుంది. సో ఈ డిజైన్స్ అనేది మీరు కొంచెం మార్చుకోవచ్చు. ఏ డిజైన్కి పర్టికులర్లీ ఇలానే చేయాలి అనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే ఎక్కడ ఉండదు. సో దాని ప్రకారమే మీరు వెళ్ళొచ్చు. ఒకటి తర్వాత ఒకటి కొంచెం మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీరు మోడిఫై చేసుకోండి. సో ఇప్పుడు 6th స్ట్రోక్ వచ్చేటప్పటికి మళ్ళీ కింద లైన్ వేసుకోండి.
వేసుకున్నాక ఇది ఇంచుమించు థర్డ్ స్ట్రోక్ లాంటిదే, కానీ ఒక్కటి ఏంటి అంటే కొంచెం పాయింటెడ్గా ఎండ్ చేస్తున్నాం పైన, కొంచెం కర్వ్ అండ్ పాయింటెడ్. సో ఈ 6 స్ట్రోక్ అనేది దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట థర్డ్కి 6థ్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చూసారా ఎలా ఇంకొక లేయర్ బిల్డ్ చేసామో. సో ఇట్లా నేను 2 లేయర్స్ బిల్డ్ చేశాను. అలా మీరు 3 లేయర్స్ 4 లేయర్స్ 5 లేయర్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో అదేంటి అంటే ఒక మంచి ప్యాటర్న్ ఇస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ డైమండ్ ప్యాటర్న్ ఇస్తుంది. సో దాని ప్రకారమే మీరు వెళ్ళచ్చు. ఇక్కడ దాకా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ స్ట్రోక్స్ అనేవి ఇంకొంచెం ఈజీ అవుతాయి, కొంచెం హ్యాండ్ ఫ్లో కూడా బెటర్ అవుతుంది. సో ఈ 7th స్ట్రోక్ నుంచి ఒకటే అబ్జర్వ్ చేయండి. పైన 2 బ్లాక్స్ తీసుకుంటున్నాను, కింద 2 బ్లాక్స్ తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేస్తే 1 బ్లాక్ దాకా స్ట్రైట్ అప్ వెళ్తున్నాను, దెన్ కర్వ్ అండ్ దెన్ డౌన్. అది మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే బెటర్. సో ఈ అబ్జర్వేషన్ తోటే మీకు ఏంటి అంటే అసలు స్ట్రోక్స్ ఎట్లా వెళ్తున్నాయి, ఎంత బాగా వస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో 7th స్ట్రోక్ అయిపోయాక 8th స్ట్రోక్ కూడా ఇంచుమించు అలాంటిదే. చూడండి ఫస్ట్ బ్లాక్ దాకా స్ట్రైట్ ఉందా, దాని తర్వాత కర్వ్ వచ్చింది. సో అది అబ్జర్వ్ చేయండి ఆల్వేస్. సో ఇక్కడ దాకా అయితే సేమ్ 7th స్ట్రోక్ లాంటిగా చేసాము. దాని తర్వాత 8th స్ట్రోక్లో మాత్రం హారిజాంటల్ లైన్స్ వేసాను. ఒక్కటి అబ్జర్వ్ మళ్ళీ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తారు, ఎన్ని లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ లైన్స్ ఎన్ని వేస్తున్నానో అన్నీ ఉన్నాయి ప్రతి దాంట్లో. 7 వేసాను ఇంచుమించు, అన్నీ 7 అన్నిట్లో రిపీట్ చేస్తున్నాను. 7 అంటే మీరు కూడా 7 వేయాలని ఏం లేదు, మీరు ఫస్ట్ దాంట్లో ఎన్ని వేసారో అన్నీ మీరు అన్నిట్లో అది రిపీట్ చేయండి. సో మళ్ళీ 9th స్ట్రోక్ అదే కైండ్ ఆఫ్ స్ట్రోక్ మనం తీసుకున్నాము, సేమ్ లాంగర్ స్ట్రోక్. సో నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఏంటి అంటే కొంచెం చిన్న స్ట్రోక్ వేసాం. ఈ చిన్నది ఏంటి అంటే ఇంచుమించు ఒక్కొక్క బ్లాక్ మధ్య నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో నెక్స్ట్ బ్లాక్ మధ్యలోకి ఎండ్ అయ్యింది. అయిపోయాక దాన్ని మళ్ళీ ఫిల్లింగ్ చేయండి. మనం ప్రీవియస్గా ఎలా ఫిల్లింగ్ చేసామో అలా ఫిల్లింగ్ చేయండి. సో బేసిక్గా ఈ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో అట్లా కూడా మీరు స్టెప్ బై స్టెప్ కొన్నిసార్లు చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలి అన్నా చేసేసేయచ్చు. కానీ మనం మంచిగా కరెక్ట్గా గ్రిడ్లో ఫాలో అవుతున్నాం కాబట్టి మీకు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అవి మీ కంటికి కనిపిస్తాయి, లేకపోతే మా కంటికి కనిపిస్తాయి, కానీ వేరే వాళ్ళ కంటికి అంత తొందరగా కనబడదు. సో చేసే వాళ్ళకి మిస్టేక్స్ బాగా కనిపిస్తాయి, కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ బికాజ్ మనం మెజర్మెంట్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి వెరీ నెగ్లిజిబుల్, అసలు హార్డ్లీ మనకి ఎంత తక్కువ అంటే అంత తక్కువ కనిపిస్తుంది. సో నా స్ట్రోక్స్ ప్రతి ఒక్కటి నేను ఎట్లా వేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేసి దాని తర్వాతనే చేయండి. ఇప్పుడు ఇది కూడా ఈ స్ట్రోక్ కూడా అబ్జర్వ్ చేయండి. నేను లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్లో 4 స్ట్రోక్స్ ఇస్తుంటే లెఫ్ట్ సైడ్న కూడా 4 స్ట్రోక్స్ ఇస్తున్నా. సో అది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. ఒక దాంట్లో ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అనేది అన్నిట్లో అన్ని స్ట్రోక్స్ ఉండాలి. ఇంచుమించు ఎక్కువ డిస్టెన్స్ కూడా ఒక్కొక్క దానికి కూడా చిన్న డిస్టెన్స్ పెద్ద డిస్టెన్స్ లాగా ఉండకుండా ఇంచుమించు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇవ్వండి. సో ఫైనలీ 10th స్ట్రోక్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో మళ్ళీ 10th స్ట్రోక్ సేమ్ 7th స్ట్రోక్ లాగానే స్టార్ట్ చేశాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే మొత్తం టోటల్ ఫిల్లింగ్ చేస్తున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 స్ట్రోక్ మధ్యలో వేయకుండా మనం డబుల్ స్ట్రోక్ ఇస్తున్నాము, ఎందుకంటే ఆ మధ్య స్ట్రోక్ తప్పించి మిగతా ప్లేసెస్ అంతా మనం షేడ్ చేసేస్తాం కాబట్టి. ఓ చిన్న చిన్న లీవ్స్ లాగా అన్ని రైట్ సైడ్ 3 లెఫ్ట్ సైడ్ 3 వేసుకుంటున్నాం. ఈ లీవ్స్ వేస్తున్నప్పుడు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మరీ చిన్నగా వేయకండి, కొంచెం పెద్దగానే వేసుకోండి. ఎందుకు అంటే మనం ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంకా చిన్నగా కనిపిస్తాయి. సో ఈ 3 స్ట్రోక్స్ కూడా అబ్జర్వ్ చేస్తే పైన స్ట్రోక్ అనేది పైన లీఫ్ అనేది చిన్నగా, మిడిల్తో కొంచెం పెద్దగా, దాని కిందది ఇంకొంచెం పెద్దగా వేసాను. సో దాని ప్రకారమే మనం వెళ్ళి దాని తర్వాత ఫిల్లింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను ఫిల్ చేసే కొద్దీ ఆ లీవ్స్ అనేది చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఏం చేస్తారంటే మరీ చిన్నగా వేయకండి, కొంచెం పెద్దగా వేయండి. ఏమన్నా ఉన్నా మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీరు డైరెక్ట్గా ఫస్టే చిన్నగా చేసేసారనుకోండి, ఇంకొంచెం చిన్నగా చేస్తే మనం అది మోడిఫై కూడా చేయలేము, ఎందుకంటే ఇవన్నీ మనం పెన్తో చేస్తాం డైరెక్ట్గా, పెన్సిల్తో కూడా కాదు. సో మనకి మిస్టేక్స్ కరెక్షన్ కూడా కష్టమవుతుంది. అందుకే మీరు నేర్చుకుంటున్నప్పుడే కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, మీకు తర్వాత అంత కష్టం అనేది అనిపించదు, చాలా సింపుల్ అనిపిస్తుంది. అసలు ఇంకా దీనికంటే ఇంకా సింప్లిఫైడ్ టెక్నిక్స్ ఫర్దర్గా చెప్తాను, అసలు ఎలా చేయాలో. ఈ ఇంకా 10 డిఫరెంట్ స్ట్రోక్స్ నేర్పించాను, ఇంకా చాలా నేర్పిస్తాను స్ట్రోక్స్. అవన్నీ కూడా మీరు పేషెంట్గా నేర్చుకోండి. మీరు ఎంత కూర్చుని నేర్చుకుంటారో అంత బాగా మీరు మండాలా ఆర్ట్ అనేది చేయగలుగుతారు.
ప్రతి ఒక్క స్ట్రోక్, ప్రతి ఒక్క డిజైన్ చెయ్యండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు సాటిస్ఫై అయ్యేదాకా చేయండి, ఈక్వల్గా వచ్చేదాకా చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు కూడా చేయనవసరం లేదు. ప్రతిదీ మీకు వచ్చేదాకా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను 5 టైమ్స్ అని పెడితే మీరు 5 టైమ్సే చేయాలని లేదు. కొన్నిసార్లు మీరు 5 టైమ్స్ కూడా రాకపోవచ్చు, 10 టైమ్స్ చేయాల్సి వస్తుంది. చేయండి, పర్వాలేదు. మీకు బాగా వచ్చేంత వరకు చేయండి. 100% రానవసరం లేదు, 70 to 80% దగ్గరకు వచ్చినా సరిపోతుంది. ఇవన్నీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ సెషన్ అనేది వెళ్ళండి. అప్పుడు దాకా నెక్స్ట్ సెషన్ వెళ్ళకండి. డైరెక్ట్గా మీరు ఫస్ట్ స్టెప్ కాకుండా 10 స్టెప్కి దూకితే మీకు ఏది సరిగ్గా రాదు. అండ్ ఏమవుతుందంటే ఈ మండల ఆర్ట్లో మీరు సరిగ్గా ఈ స్టెప్స్ నేర్చుకోలేదు అంటే ఆ మండల ఆర్ట్ అనేది మీరు ఎంజాయ్ కూడా చేయరు. సో కొన్ని గుడ్ పాయింట్స్ అబౌట్ మండాలా ఏంటి అంటే, ఈ మండాలా వల్ల మన స్ట్రెస్ అనేది చాలా చాలా తగ్గుతుందండి. ఎందుకు అంటే మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి మొత్తం మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే చోటు ఉంటుంది. సో దానివల్ల మనకేంటి అంటే స్ట్రెస్ అనేది చాలా తగ్గుద్ది. సో వన్స్ ఎ వైల్ ఈ మండలా ఆర్ట్ వేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కీప్ ప్రాక్టీసింగ్. బాగా వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని స్ట్రోక్స్ చూద్దాము, ఇంకొంచెం డెప్త్ చూద్దాము. నేను ఇంకా చాలా స్ట్రోక్స్ చేపిస్తాను మీతో. మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అన్ని స్ట్రోక్స్ నేను చూపిస్తూ ఉంటా. దాని తర్వాత మెయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఇంకా నేర్చుకోవాలి అంటే ప్లీజ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, యాజ్ వెల్ as సపోర్ట్ చేయండి మా ఛానల్ని. అండ్ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు మీ నోటిఫికేషన్ రావాలి అంటే కిందన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. సో దాంతో ఏంటి అంటే మీకు నా కొత్త వీడియో వచ్చిన వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో కంటిన్యూస్గా మీరు ఒకటి తర్వాత ఒకటి ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. సో ఈ మండలా ఆర్ట్ టోటల్గా 45 సెషన్స్ చేస్తానండి. కాకుండా ఇంకా ఫర్దర్ వేరే ఫ్రీ ఆర్ట్స్ కూడా ఉన్నాయండి. దిస్ 1 స్ట్రోక్ పెయింటింగ్ అండ్ మీకు మోడర్న్ ఆర్ట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంది. మీ హౌజెస్లో వేసుకుని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కాఫీ పెయింటింగ్ అనేది ఉంది. సో మీకు ఇష్టం వచ్చినవి ఏదన్నా ఫాలో అవ్వండి. ఏదన్నా సెషన్ బై సెషన్ ఉంటుంది. 45 సెషన్స్ ఈచ్ పెడుతున్నాము. సో ఫాలో అయ్యి డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. అది కాకుండా ఫర్దర్గా ఇంకా ఏమైనా నేర్చుకోవాలి ఇన్ డెప్త్ అనుకుంటే మాకు ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. simsumarts.com మీరు విజిట్ చేస్తే అన్ని కోర్సెస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అదన్నా ఫాలో అవ్వండి. ఈ స్ట్రోక్స్ అన్నీ 10 స్ట్రోక్స్ అన్నీ ఫిల్ చేసేసి మీరు మొత్తం ఒక బుక్లో చేసుకొని ఫొటోస్ తీసి పెట్టండి. లాస్ట్కి అన్ని 45 సెషన్స్ వర్క్స్ నాకు పంపిస్తే నేను మెయిల్ ఐడి చెప్తాను. ఆ మెయిల్ ఐడికి పంపిస్తే మీకు ఈ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. కానీ దానికోసం నాకు ప్రూఫ్ కావాలి దట్ మీరు చేసినట్టు. సో అందుకే అది వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతిదీ ఏం చేసినా ఫోటో తీసుకుని పెట్టుకుని నాకు ఫార్వర్డ్ చేయండి. ఆ సర్టిఫికేట్ మీకు ఫార్వర్డ్ చేస్తాము. So that's it for now. Next session lo malli chuddam. Bye.